ఉన్నామంటే వస్తారు. ఇప్పటికి కూడా అలా పనిచేస్తున్నాడంటే మరి అలాంటి స్ఫూర్తిని మనం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తులో అవసరమేమో మన ఊర్లను మన గ్రామాలను మనం బడుగు బలహీన వర్గాల పిల్లల్ని అభివృద్ధి పరంలో నడపడానికి మన వంతు సహకారం ఏదో రకంగా మనం చేద్దాం. అలాగే ఈనాటి ఉత్తమ ఉపాధ్యాయులు అంటే చాలామంది ఉన్నారు. ఆ పేరున సన్మాన గ్రహీతలందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ అట్లే ఎస్ఎస్సీ వాళ్ళకి కూడా, ఎందుకంటే మన విద్యాశాఖలో ఎస్ఎస్సీ వాళ్ళదే ఎక్కువగా పాత్ర ఉంది కాబట్టి వారికి కూడా ఈ వేదిక మీద అందరికీ సన్మానం చేయడం అది చాలా గర్వకారణం. అలాగే ఇంకా స్ఫూర్తినివ్వడం కోసం అందరు రిటైర్డ్ అవుతారు, పెద్ద ఉపాధ్యాయులంతా పాత తరం అంతా పోతుంది, కొత్త తరానికి ఒక స్ఫూర్తిని ఇవ్వాలని 24 DSC వాళ్ళకు కూడా స్పెషల్ ప్రత్యేకంగా తీసుకొని వాళ్ళకు కూడా సన్మానం చేయడం ఒక శుభ పరిణామం. ఈరోజు మొదటే గురుస్థుతి చేద్దామనుకున్నా, చేయలేకపోయినా. చదువు నేర్పే గురులకిదే మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. శాంతమూర్తులు స్వచ్ఛ కీర్తులు సుజన చంద్రులు సుగుణ సాంద్రులు గురులు సురతరులు, గురులు సురతరులు. రామునకు విద్య నేర్పెను మౌని విశ్వామిత్రుడు, కృష్ణుని చదివించే సాందీప జ్ఞాని పవిత్రుడు. ఎంత గనులకునైన గాని గురువులే ప్రత్యక్ష దైవం, చదువు నేర్పే గురులకిదే మా వందనం, జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. రాధాకృష్ణులు రామకృష్ణులు విశ్వకవులు వివేకానందులు శంకరులు వేద వ్యాసులు ఎందరెందరో జగద్గురువులు అందరికీ వందనము. కోటి సూర్యులున్నా కోటి చంద్రులున్నా గురువు మాట లేకుండా ఎద చీకటి పోతుందా? గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు, ఆ త్రిమూర్తి రూపునకిది వందనం, ఆ దయాంతరంగునకిది వందనం. పోరాట యోధుల్ని తయారు చేసి నేటి ప్రభుత్వాధినేతలకే పాఠాలు చెప్పిన జయశంకర్ సార్ గారికి, జయశంకర్ సార్ నీకు పరిపరి దండాలు, పాదాన పరిపరి దండాలు. మరి జయశంకర్ సార్ గుర్తు చేసుకోవాల్సిందే కదా. భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు బడులే లేని కాలంలో బడులను స్థాపించి అందరికీ విద్యను అందించిన జ్యోతిబా పులే గారికి, జ్యోతిబా పులే నీకు పరిపరి దండాలు, పాదాన పరిపరి దండాలు.